గురువుగారు, ముందుగా మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా ఏకాదశంలో చంద్రరాహులు. మనోబలంతో ఆలోచించి పనులు మొదలుపెట్టాలి. గ్రహదోషం అధికంగా కనపడుతున్న సమయంలో ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి. సంశయం ఉన్న చోట ఒక నిమిషం ఆగి ఆలోచించాలి. ఏకాగ్రతతో పనిచేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సకాలంలో బాధ్యతలని నిర్వర్తించండి. నిరంతర సాధన కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. ప్రధాన కార్యక్రమాల్లో శాంతంగా వ్యవహరించాలి. ఒత్తిడికి గురి చేసే పరిస్థితులకు దూరంగా ఉండాలి. బాధ్యతాయుతంగా మీ పనులు మీరు జాగ్రత్తగా నిర్వర్తించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఈ వారంలో నూతన ప్రయత్నాలు ఏవి చేపట్టవద్దు. అనుభవం ఉన్న రంగంలోనే ముందుకు సాగండి. సంయమనాన్ని పాటించండి. అదేవిధంగా మౌనంగా ఉండటం కూడా చాలా మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. సున్నితమైన అంశాల్లో తెలివిగా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నైపుణ్యాన్ని ఉపయోగించండి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేసి పనిచేయడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. శాంతంగా మాట్లాడండి. ఆర్థికపరమైన జాగ్రత్తలు అవసరం. రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా ధనాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది. ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? నవగ్రహాలని దర్శించాలి. ఏవేవి దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది? నవధాన్యం, నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి.